ద లార్డ్. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ వందనాలు, శుభాలు తెలియపరుస్తూ ఉన్నానండి. రోమియోలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 11వ వచనం. ఆయన యందు విశ్వాసముంచు వాడెవడునో సిగ్గుపడనని లేఖనములు చెప్పుచున్నది అని దేవుని వాక్యము సెలవిస్తుందండి. మనం ఎప్పుడైతే దేవుని వాక్యానుసారంగా, ఆయన చిత్తానుసారంగా మనం బ్రతుకుతూ ఉంటామో, దేవుని బిడలుగా మనం ఎప్పుడైతే ఈ లోకంలో జీవిస్తూ ఉంటామో, మనం ఈ లోకంలో సిగ్గుపడకుండా దేవుడు మనల్ని కాపాడేటువంటి దేవుడై ఉన్నారండి. ఈ లోకంలో మనుషుల్ని మనం చూసుకున్నప్పుడు మనుషులు ఏం చేస్తున్నారంటే, నేను అతను పరువు తీశాను, అతన్ని అల్లరి పాలు చేశాను, అతన్ని నవ్వులు పాలు చేశాను, అతడు ఈరోజు నా ద్వారా అతడు హింసింపబడుతున్నాడు, దూషింపబడుతున్నారని మనుషులు, అనేక మంది మనుషులు భుజాలు తౌడుకుంటూ కూడా ఉన్నారండి. అయితే మన దేవుడు ఏం చెప్తున్నారంటే, సిగ్గుపరచడని దేవుడు చెప్తున్నాడు. అంటే ఈ లోకంలో మనల్ని ఎవరైతే సిగ్గుపరిచారో, ఒక దినము యేసుక్రీస్తు వారు మన పాదాల దగ్గర తీసుకొని వచ్చి వాళ్ళకి కళ్ళు తెరిపించి, అదే విధంగా వాళ్ళు పశ్చాత్తాపడి నిజమైన దేవుడు, సత్యమైన దేవుడిని తెలుసుకునే రోజు ఒక రోజు ఉంటుందండి. దేవుడు మనల్ని సిగ్గుపరిచేదానికి దేవుడు అలా చేయలేదండి. అదే విధంగా బైబిల్ గ్రంథంలో చూసుకున్నప్పుడు, సింహాపు బోన్లో వేసిన దానియేలు గారు చూసుకున్నప్పుడు, ఆయన గాని ఎప్పుడైతే ఆ మనుషులకు లోబడి ఉంటే ఆయన దేవుని బిడ్డగా ఉండడండి. ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ముమ్మార్లు, రోజుకి ముమ్మార్లు ప్రార్థన చేస్తూ, సింహపు బోన్లో వేసిన నా దేవుడు నన్ను కాపాడుతాడు, లేదా సింహాలు తినివేసినా పర్వాలేదని ఆయన యేసుక్రీస్తు వారు విశ్వాసంతో ఉంటే, అదే విధంగా సింహపు బోన్లోకి వెళ్ళిన తర్వాత యేసుక్రీస్తు వారు కాపాడాడు. ఆయన నమ్మకాన్ని అక్కడ దేవుడు సఫలం చేశారని. అదే విధంగా మనము ఈ లోకంలో మనుషుల మీద నమ్మకం పెట్టుకుంటే మోసపోతాం. దేవుడి మీద మనం ఎప్పుడైతే నమ్మకం పెట్టుకుంటామో, దేవుడు ఆపత్కాలంలో నమ్ముకొని తగిన సహాయకుడని దేవుని వాక్యం సెలవిస్తుందండి. దేవుని చిత్తానుసారంగా ఆయన మార్గంలో, ఆయన బిడ్డలుగా మనం ఈ లోకంలో ఎప్పుడైతే బ్రతుకుతుంటామో, మనం ఆయన బిడ్డలుగా ఈ లోకంలో బ్రతికి మనల్ని పరలోక రాజ్యానికి తీసుకోవాలని యేసుక్రీస్తు వారు కోరుకుంటున్నారు. కాబట్టి మనం ఈ లోకంలో దేవుణ్ణి బాధపరచకుండా ఆయన వాక్యానుసారంగా బ్రతుకున్నట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధాత్మ దేవ, మా ప్రియ పరలోకపు తండ్రి, సాతాను మమ్మల్ని బాధ పెట్టాలా, మమ్మల్ని దుఃఖ పెట్టాలా, మమ్మల్ని ఏడిపించాలని సాతాను సకల ప్రయత్నాలు చేస్తుందయా. సాతాన్ని, దాని అనుచరుల్ని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో తొక్కివేయమని అడుగుతున్నాను. యేసు, ఈ లోకంలో సాతాన్ని అడగనీయకుండా, యేసు, సాతాను, దాని మాటలు, దాని అనుచరులు ఈ లోకంలో మమ్మల్ని శోధించకుండా, బాధ పెట్టకుండా, దుఃఖ పెట్టకుండా, వాటి మీద మేము జయము పొందుకున్నట్లుగా ప్రాధాన్యపడుతున్నాము. అబ్రహాము దేవ జ్ఞాపకం చేసుకోండి అయ్యా, ఇస్సాకు దేవ జ్ఞాపకం చేసుకోండి అయ్యా, యాకోబు దేవ జ్ఞాపకం చేసుకొని, నా దేవ మా దేవ ఒకసారి నన్ను రక్షించండి అయ్యా. అనేక మంది మనుషులు మనతో ఉండి అదే విధంగా మన పరువు తీయాలని అనేక మంది మనుషులు కళ్ళు వప్పవయ్యా. ఎప్పుడైతే క్రైస్తవ మీ బిడలుగా మేము ఎదుగుతున్నాం, ఈ లోకంలో మీ కృప ద్వారా ఆర్థికంగా ఎదుగుతున్నా కూడా అనేక మంది మనుషులు కళ్ళు వేసి బగబగ మండుతూ ఉంటాయి. అలాంటి శత్రువుల దగ్గర నుంచి కూడా, నిన్ను సిగ్గుపరిచే మనుషుల దగ్గర నుంచి కూడా నేను తప్పిస్తాను, నిన్ను ఆశీర్వదిస్తానని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మీ బిడలుగా మేము ఈ లోకంలో బ్రతుకున్నట్లుగా ప్రాధాన్యపడుతున్నాం. సాతాను శోధన ప్రతి ఒక్క బిడ్డని విడుదల దయచేయండి. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డని పేరు అసలు జ్ఞాపకం చేసుకోండి. ఈ దినకాలపు దేవుని నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మిక్కిలి వినయం తరుచున్నాను నా పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హావ్ ఏ గ్రేట్ డే.